నిందితుడి ఫ్యామిలీ ఇదే ఏరియాలో కిరాణా షాప్ నడుపుతోంది నిందితుడి ఫ్యామిలీ. సహస్ర పుట్టినరోజు ఆ రోజు సందర్భాన్ని చూసుకొని ఇంటికి వచ్చాడు సదరు విద్యార్థి. అంటే సహస్ర పుట్టినరోజు నాడు ఆ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ నిందితుడు. సహస్ర పుట్టినరోజు వేడుకలు ఇంట్లో ఘనంగా జరుగుతున్నాయి. కేక్ కట్ చేసిన సందర్భంలోని అన్నయ్య అని పిలిచింది సహస్ర ఆ వ్యక్తిని. చెల్లి అంటూ సంబోధించాడు. చెల్లి అని పిలుస్తూనే కేక్ కూడా తినిపించాడు. సహస్ర పుట్టినరోజుకి కేక్ తినిపిస్తున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆ నిందితుడి ఫోటోని ప్రస్తుతం బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. మైనర్ కాబట్టి ఆ ఫోటోని మీకు బ్లర్ చేయడం జరుగుతోంది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. రిమెంబర్, సహస్ర పుట్టినరోజుకు వచ్చి కేక్ తినిపించాడు నిందితుడు. ఈ వ్యక్తికి సంబంధించి ప్రొఫైల్ ఒకసారి గమనిస్తే ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడంట. చాలా యాక్టివ్. ఎంత యాక్టివ్ అంటే బహుశా మనం ఊహించలేం ఒక 10th విద్యార్థి అంత యాక్టివ్గా ఉంటాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీరు నేను కంపారిజన్ చేసుకుంటాం కదా ఒక సందర్భంలో చిన్నపిల్లలతో, అరే వాడేంటి అంత యాక్టివ్గా ఉన్నాడు, వాడేంటి అక్కడ అంత యాక్టివ్గా ఉన్నాడు, ఇంత యాక్టివ్గా ఉన్నాడు, నాకనే ఎక్కువ చెప్పేస్తున్నాడు, ఇలా అనుకుంటాం కదా. ఒక విధంగా చెప్పంటే ప్రో యాక్టివ్ అనే పేరు వినిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ సిరీస్లు ఎక్కువగా చూసే అలవాటు ఉందట. రిమెంబర్, ఇటువంటి ఘటనలు ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది. ధ్యాస పెట్టకపోతే మనవాడు కాదు, ఆ అమ్మాయి మనది కాకపోవచ్చు, పిల్లలు మనవాళ్ళు కాకపోవచ్చు. రిమెంబర్, బహుశా తల్లిదండ్రులు కాస్త బాధ పెట్టే అంశమే. ఇది ఎవరు కొట్టిపారేయలేరు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సింది పెద్దవాళ్ళే. మందలించడం కూడా చాలా జాగ్రత్తగా మందలించాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఒకప్పట్లా ప్రతిదాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకునే పిల్లలు లేరు. ఇప్పుడు చాలా తక్కువగా మనకు కనిపిస్తున్నారు. అమ్మ కొట్టిందను, నాన్న తిట్టాడను బలవన్మరణానికి పాల్పడిపోతున్నారు. ఏదో చాలా ఈజీగా బలవన్మరణానికి పాల్పడిపోతున్న పరిస్థితి. ఈ ఘటనలో కూడా అంతే. ఈ ఘటనలో మీరు చూస్తే ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందట. రిమెంబర్, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూస్తే వాడి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. క్రైమ్ సిరీస్లు, మరి ముఖ్యంగా క్రైమ్ సిరీస్లు ఈ మధ్య చాలా వైవిధ్యభరితంగా మనకు వస్తున్నాయి. వాటిని కొట్టిపారేయలేము, చూడొద్దని చెప్పడానికి వాళ్ళ వయస్సుకు సంబంధించి అఫ్కోర్స్ ఆ ప్లాట్ఫామ్స్లో రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ పేర్లేమో ఆ ప్రొఫైల్స్ కావచ్చు, లేకపోతే ఆ కంప్లీట్ హ్యాండ్లర్స్, ఆ ప్లాట్ఫామ్ హ్యాండ్లర్స్ పెద్దవాళ్ళు అయి ఉంటారు. చూసేదేమో పిల్లలు, లేకపోతే పెద్దవాళ్ళ ప్రొఫైల్స్ మీద క్రియేట్ చేసుకోవడం, చూడడం వీళ్ళు. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం చెప్పనా, ఇతగాడి తండ్రి, ఈ బాలుడి తండ్రి మద్యానికి బానిసట. రిమెంబర్, పిల్లాడేమో క్రైమ్ సిరీస్ చూడడం అలవాటు, దాంతోపాటు తండ్రికేమో మద్యానికి బానిస అయిపోయాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. మీరు చూడండి పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. దొంగలించిన డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలనేది నిందితుడి ఆశ. అంటే ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ నేపథ్యంలో చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నాడు నిందితుడు. జస్ట్ 2 days బిఫోర్ ద ఇన్సిడెంట్, 2 రోజుల ముందే చోరీకి ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు, ఆ డబ్బు ఎందుకు దొంగలించాలి అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది దాదాపుగా. ఎందుకంటే ఆ డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, ఇంకా లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇది తన ఇంటెన్షన్ అంట. కారణం ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉండడం. సో నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారు? ఇటు జీవిత ఖైదా, ఉరిశిక్ష. ఆఫ్కోర్స్ జూలియన్ కాబట్టి ప్రస్తుతం అంతవరకు వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి ట్రాక్ చేస్తున్నారు, డీటెయిల్స్ని ట్రాక్ చేసి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు పవన్. అక్కడ ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సహస్ర కేసుని అప్ టు మినిట్ విమర్శించే ప్రయత్నం చేస్తున్న పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ఈ కేసుకి సంబంధించి నిందితుడి విషయాలు ఇంకా ఎటువంటి వెలుగులోకి రావడం జరుగుతోంది? ఎటువంటి విస్తుపోయి ఎటువంటి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి? రైట్ సచిన్, ఏదైతే గత 5 రోజులుగా సహస్ర కేసు అయితే చాలా మిస్టరీగా మారిపోయింది. సో ఆ నిందితుడు ఎవరు, అసలు చంపింది ఎవరో, ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు, బయటికి నుంచి వ్యక్తి రాలేదు, ఎలా చంపారు, అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటూ కూడా
చాలా ప్రశ్నలు అయితే తలెత్తడం జరిగినాయి. సో ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. లాస్ట్ అండ్ మినిట్ గా ఒక పోలీస్ డాక్టర్ అయితే ఆ పదే పదే బిల్డింగ్ వెళ్తూ రావడం, ఆ బిల్డింగ్ వైపు చూపించడంతో పోలీసులు అయితే ఒక కన్నేసి ఉంచడం జరిగింది. ఒక సైడ్ ఒక విభాగంతో ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో అతను ఇంటి నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సో ఈ ఘటన అయితే ఆ వ్యక్తి కళ్ళారా చూడడం జరిగింది. అంటే ఒక వ్యక్తి బిల్డింగ్ జంప్ చేయడం, రావడం, ఈ దృశ్యాలు చూడడం జరిగింది. ఎప్పుడైతే సహస్ర మర్డర్ కేసు గురించి పోలీసులు ఆ చుట్టుపక్కల అంతా కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే పోలీసులకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులు ఎస్ఓటి అధికారులు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేయగా విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి. సో అంతా కూడా ఆ బాలుడే అని నిర్ధారించడానికి చాలా ఆధారాలు అయితే దొరికాయి ఆ ఇంట్లో. సో ఏదైతే ఆ ఇంట్లో అరుగు మీద ఏమంటారు ఆ స్లాబ్ ఆ సబ్జా మీద ఏదైతే ఉంటుందో దానిపైన అంతకుడు ఆ టైంలో వాడిన దుస్తులు, రక్త మరకంతో ఉన్న దుస్తులు, వాడిన ఆయుధం, అతను ఒక లెటర్ కూడా రాసుకోవడం జరిగింది. ఏ ప్రణాళికతో ఎలా చేయాలి దొంగతనం అని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఉద్దేశంతో చేశాడంటే అవేవీ లేవు. కేవలం ఒక క్రికెట్ కిట్ సుమారుగా 8 నుంచి 9 వేలు, మహా అయితే ఒక 10,000 15,000 ఉండొచ్చు ఆ క్రికెట్ కిట్. సో దాన్ని కొనుక్కోవడం కోసం ఈ దొంగతనం అయితే చేయాలని నిందితుడు వేణిత బాలుడు అయితే ఫిక్స్ అవడం జరిగింది. సో ఇదే అదునుగా సహస్ర ఇంట్లో, తన కుటుంబం ఇంట్లో ఇంత ముందు చాలా సార్లు వెళ్ళి రావడం జరిగింది. తన సహస్ర ఇంట్లో ఉన్నప్పుడు బర్త్డేకి వెళ్ళడం జరిగింది, కేక్ తినిపించడం జరిగింది. తను అన్నయ్య అంటూ పిలవడం, చెల్లి అంటూ సంబోధిస్తూ పిలవచ్చు, ఆ కేక్ పెట్టడం కూడా జరిగింది. వారి ఇంట్లో అంటే చుట్టుపక్కల ఖాళీలో ఉంటున్నారు కాబట్టి ఒక కుటుంబ సభ్యుల్లా ఉండడం జరిగింది. సో ఇంతవరకు కూడా ఎవరికి అనుమానం రాలేదు. 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత దారుణానికి ఒడిగాడతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ జరిగిన విస్తుపోయే నిజాలు అయితే ప్రస్తుతానికి అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో అతడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం తన తండ్రి మద్యానికి బానిస అవ్వడం వల్ల, ఇంట్లో ఆర్థిక స్థితులు ఇబ్బందులు ఉండడం వల్ల, ఇంట్లో ఎటువంటి నిరుపేద అంటే కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. ప్రతిదానికి కూడా ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది. సో ఇంట్లో అడిగిన తండ్రి అటు తాగబోతు మద్యానికి బానిస అయిపోయి తిరగడం వల్ల ఒక చిన్న కిరాణా షాప్ అయితే పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. సేమ్ ఆ ఇంటికి నియర్ బై ఏదైతే మనం బిల్డింగ్ ఆ సహస్ర ఇల్లు ఉందో, సహస్ర ఇంటికి పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది అనుకుంది. సో అదే బిల్డింగ్ కింద ఉంటుంది ఆ కిరాణా షాప్ కూడా. సో అక్కడే నడిపిస్తూ ఉన్నారు. సో ఆ షాప్ మీద జీవనోపాధి సాగుతా ఉంది. సో ఇవన్నీ కూడా ఎలాగైనా సరే నేను నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనుకొని ఒక మైండ్ బలంగా ఫిక్స్ అయిన ఆ బాలుడు ఓటీటీలో ఏదైతే ఈ మధ్య క్రమంగా చూసుకుంటుంటే ఓటీలు అయితే చాలా దారుణంగా మారాయి. పవన్ మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడారు, ఆ కుటుంబంతో మాట్లాడారు, సహస్ర కుటుంబంతో మాట్లాడారు. బర్త్డే వేడుకకి ఆ నిందితుడు వచ్చాడు, ఆ రోజు ఏం జరిగిందంటూ కూడా ఆ కుటుంబం చెప్తోంది. సహస్ర మేనమావతో మీరు మాట్లాడారు. రైట్, ప్రస్తుతం మనం సహస్ర మేనమావతో మాట్లాడినప్పుడు అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. సో సహస్ర తమ్ముడితో ఇతనికి బాగా సన్నిహితంగా ఉండేవాడంట. సో ఇద్దరు కూడా బయట ఆడుకుంటూ ఉండేవారు, క్రికెట్ ఆడుతూ ఉంటారంట. సహస్ర తమ్ముడు ఏదైతే ఈ బాలుడు కూడా ఆడుతూ ఉంటారు. సో జనరల్ గా క్యాజువల్ గా పిల్లలతో పాటు ఇప్పుడు కూడా కలిసి ఆడుతూ ఉండేవాడంట. ఒకసారి బర్త్డే వేడుకలు కూడా రావడం జరిగింది అంట. కేక్ తినిపించాడు, అన్నయ్య అంటూ పిలవడం, చెల్లి అంటూ సంబోధించడం జరిగింది. సో సహస్ర కంటే సహస్ర సోదరుడితో ఎక్కువగా సన్నిహితంగా ఉండేది. సో ఎవరికి కూడా అనుమానం రాలేదు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లల మధ్యలో ఇలా